ఉన్నాము, వాళ్ళు చెప్పినట్టు విందాము, వాళ్ళకి లంచాలు ఇచ్చుకుని పని చేయించుకుందాం, అధికారులు లంచాలు అడుగుతుంటే నాయకుడికి ఒక లంచం వాటా, అలాగే ఆ అధికారికి ఒక లంచం వాటా ఇచ్చుకుని అక్కడ కూడా ఒక కీతాగా చూడబట్టం, అంటే అదేదో చులకనగా చూడబట్టం. ఇప్పుడు కన్జ్యూమర్ ఇస్ ద కింగ్ ఆఫ్ మార్కెటింగ్ అంటారు. షాప్కి వెళ్ళినప్పుడు నువ్వు బోర విడుచుకుని ఉంచుంటావు, కానీ ఇలాగా కుదేలై కూర్చో. ఎందుకని? నువ్వు అక్కడ రాజువి, ప్రజాస్వామ్యంలో ఓటర్ రాజు, ప్రజాస్వామ్యంలో ప్రజలు రాజులు. కానీ ఇక్కడ ఆ రాజుల మీదన పెత్తనం ఎవరిదవుతున్నది? డెవిల్స్దవుతుంది, దెయ్యాలదవుతుంది. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? రాజకీయం అనేటటువంటి రాక్షస కృత్యం. నువ్వు అలాంటి రాజకీయం కావాలి అని నువ్వు కోరుకుంటే నువ్వు అవసరం లేదు, ఇక అసలు నీ పార్టీ అక్కర్లేదు అసలు. ఎందుకంటే వాళ్ళే మంచోళ్ళు కదా, డబ్బులు తీసుకుని పనిచేసి పెడుతున్నారు కదా. ఇక అసలు వీళ్ళందరూ అనవసరం కదా. కార్యకర్తలు వాళ్ళకి తినబెడుతున్నారు, నువ్వు కార్యకర్తలకి తినబెట్టలేదు. వాళ్ళ కార్యకర్తల ద్వారా పని అవుతుంది, నీ కార్యకర్తల ద్వారా పని కాలేదు. వాలంటీర్ వచ్చి ఇంకెందుకు? వాలంటీర్ అక్కర్లేదు. వాలంటీర్ ఎందుకు కావాలి? నిజాయితీగా పనిచేశాడు కాబట్టి. 100కి 95% నిజాయితీగా పని జరిగింది కాబట్టి. ఒక 5% పొరపాటు జరిగి ఉండొచ్చు అక్కడ కూడా, కానీ 95% మంది నిజాయితీగా పనిచేశాడు. 40% ఓట్లు వచ్చినాయి అంటే కార్యకర్తలందరూ కాడు వదిలేసి కూర్చున్నాక 40% ఓట్లు ఎట్ట వచ్చినాయి వాళ్ళకి? ఆ వాలంటీర్